తుంగభద్ర జలాశయం 19వ గేటు చైన్ తెగిపోవడంతో నీరు వృధాగా నదికి విడుదల చేస్తున్నారు అధికారులు. జలాశయంలో ఉన్న నీటిలో కనీసం 63 టీఎంసీల వరద నీటిని మిగిల్చడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. సిఈసిడిఓ బృందం సభ్యులు ఇవాళ డ్యాంను పరిశీలించి సలహాలు ఇవ్వనున్నారు. తుంగభద్ర జలాశయానికి మొత్తం 33 గేట్లు ఉండగా వాటిలో ప్రతి గేటు 60 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు ఉన్నాయి. అందులో ఓ గేటు పూర్తిగా పోవడంతో నీరు వృధా అవుతుంది. మొత్తం గేట్ల వరకు నీరు వెళ్తే 43.38 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంటుంది. ప్రతి 4 అడుగుల ఎత్తు పెంచితే 10 టీఎంసీల నీరు నిల్వ చేయవచ్చు. ఇలా మొత్తం 8 అడుగుల ఎత్తు వరకు గేట్లను పెడితే కనీసం 63 టీఎంసీల వరద నీరు నిల్వ చేసే ఖరీఫ్కు ఇబ్బంది లేకుండా సాగునీటిని ఇవ్వడానికి ప్రయత్నాలు ప్రారంభించారు అధికారులు. ఇక తుంగభద్ర డ్యాం వద్ద ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, తుంగభద్ర బోర్డు అధికారుల సమావేశం అయితే కొనసాగుతుంది. ఇక్కడే అయితే ఈ రోజు జరగాల్సినటువంటి పనులపైన నిన్న జరిగినటువంటి వాటి మీద రివ్యూ కూడా కొనసాగుతుంది. తుంగభద్ర బోర్డు సెక్రటరీ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అధికారులందరూ కూడా కొద్దిసేపు రివ్యూలో పాల్గొనడం జరిగింది. అయితే ముఖ్యంగా 19వ గేటు కొట్టుకుపోవడంతో డ్యామ్ లో పూర్తిగా నీటిని ఏదైతే దాదాపు 60 టీఎంసీల నీటిని బయటికి పంపేయాల్సి వస్తున్న తరంలో వీటిని ఏ విధంగా ఆపాలనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక టెక్నికల్ టీం ఒకటి తుంగభద్రకి చేరుకుంది. అదేవిధంగా విజయవాడ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా ఏదైతే గేట్ల నిపుణులు ఎవరైతే ఉన్నారో కన్నయ్య కుమార్ కూడా ఈ రోజు తుంగభద్ర డ్యామ్ ను పరిశీలించున్నారు. పడిపోయిన గేట్ ను ఆయన పరిశీలించున్నారు. ఆయన ఇచ్చినటువంటి డిజైన్ తోనే ఇప్పటికే తుంగభద్ర గేటు పడిపోయిన 19 గేటుకి సంబంధించి నిర్మాణం కూడా జరుగుతుంది. ఇక్కడ హాస్పిటల్లోనే ఇప్పటికే ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అది నిర్మాణం కూడా జరిగింది. అయితే ఆ గేటు పూర్తి స్థాయిలో నిలిపాలా, పూర్తిగా దాన్ని బ్లాక్ చేసి నీళ్లు నిలబెట్టే ప్రయత్నాలు చేయాలా, లేకుంటే స్టెప్ బై స్టెప్ కొంత మేరకు కనీసం 60 టీఎంసీల నీళ్ల వరకు ఉంటే ఈ ఖరీఫ్ సీజన్ గడిచేంత వరకు కనీసం 63 టీఎంసీల డ్యామ్ లో ఉండే విధంగా స్టోర్ చేయాలన్న దాని మీద కొంత కసరత్తు జరుగుతుంది. ముఖ్యంగా 63 టీఎంసీల వరకు ఉంటే ఈ సంవత్సరం డ్యామ్ కింద పంటలు సాగు ఖరీఫ్ పంటలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా నిన్న డీకే శివకుమార్ అదేవిధంగా ఇతర నాయకులు ఆ మీటింగ్ లో అధికారులు కూడా స్పష్టం జరిగింది. పూర్తి స్థాయిలో డ్యామ్ లో 60 టీఎంసీలకి పైగా నీటిని తోడేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. పూర్తి స్థాయిలో ఏదైతే డ్యామ్ ని సేఫ్టీ టీం కూడా పరిశీలించిన నేపథ్యంలో గేట్లకైతే ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ఇంకొక 50 సంవత్సరాలు కూడా గేట్లు ఉంటాయని చెప్పి ఒక నివేదిక ఇచ్చారని అయితే అధికారులు చెప్తున్నారు. అయితే దానికి సంబంధించినటువంటి ఆ చైన్స్ గానీ అదేవిధంగా తాడు సాయంతో గేట్లు ఇక్కడ దింపే సిస్టమ్ గతంలో పాత సిస్టమ్ ఏదైతే అది ఉంది, వాటిని పరిగణలోకి తీసుకోలేదని కూడా ఒక విమర్శ అయితే ఉంది. చైన్ లింక్ కట్ కావడంతోనే ఒకసారిగా గేటు తెగిపోయి పూర్తిగా 60 అడుగుల నుండి గేటు పూర్తిగా కిందికి పడిపోయినటువంటి పరిస్థితి. డ్యామ్ లో పూర్తి నీటిని బయటికి తొలగిస్తే గానీ ఈ గేట్ పరిస్థితి ఏంది, ఎక్కడుంది అనేది కూడా పూర్తిగా తెలియనటువంటి పరిస్థితుల్లో డ్యామ్ గేట్ ఏ రకంగా నిర్మాణం చేపట్టాలన్న దాని మీద పూర్తిగా కసరత్తు జరుగుతుంది. ఫస్ట్ టైం 4 అడుగుల మేర 60 అడుగుల పొడవుతో 4 అడుగుల మేర నిలబెడితే కనీసం 10 టీఎంసీల స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. అది సక్సెస్ అయితే ఎక్కడ కూడా ఫోర్స్ కి బెండ్ కాకుండా సక్సెస్ అయితే 20 టీఎంసీలు నిలిచేదాకా దాదాపు 8 అడుగుల గేటును నిర్మాణం చేసి వచ్చే ఫ్లో ని కిందికి వదిలే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి అంటే ఈ ఖరీఫ్ గండం గట్టెక్కే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఒక ప్రతిపాదన అయితే ఉంది. పూర్తిగా మనం ఇంజనీర్లతో మాట్లాడితే వాళ్ళు చెప్తున్నదంటే పూర్తిగా ఈ ఏడాది డ్యామ్ లో నీళ్లు నిలబడేదాకా 60x20 పూర్తిగా 20 అడుగుల ఎత్తుతో డ్యామ్ గేట్ ను పూర్తిగా నిర్మించి దాన్ని ఒకేసారి బ్లాక్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారు. పూర్తిగా గేట్ బ్లాక్ అయితే అంటే అది ఆ గేట్ పెడితే ఉంటుందా లేదా, ఇప్పుడున్నటువంటి ఫోర్స్ లో అది ఉండే అవకాశం ఉందా, దాని మీద కూడా కొంత కసరత్తు జరుగుతుంది. అధికారులు అయితే పూర్తిగా బ్లాక్ చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా అది సాధ్యం కాకపోతే కనీసం 60 టీఎంసీలు స్టోరేజ్ వరకు కూడా గేటు నిర్మించే ప్రతిపాదన అవుతుంది. ఈ రోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఇక్కడికి రానున్నాడు. అదేవిధంగా కర్నూలు ఎంపీ కూడా ఈ రోజు తుంగభద్ర డ్యామ్ కి రానున్నారు. అధికారులతో చేపట్టాలని సెల్ పైన చర్చించనున్నారు. వంశీ, థ్యాంక్ యూ ప్రవీణ్.